పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 119వ సంకీర్తన 127వ వచనం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా నున్నవి. హల్లెలూయా. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీల భయము వలన ఎవ్వరూ వెలుపలికి పోకుండా లోనికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేశారండి. దేవుని హస్తం ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్నందున బలమైన కోట గోడలను కూల్చి దేవుడు యెరికోపై ఇశ్రాయేలీలకు విజయాన్ని దయచేశారు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులగుదురు, శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని యెహోషువ ఇశ్రాయేలీలకు ప్రకటిస్తూ వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము పాత్రలు యెహోవాకు ప్రతిష్టమగును కనుక వాటిని దేవుని ధనాగారములో నుంచవలెను అనే ఆజ్ఞ యెహోషువ ఇశ్రాయేలీలకు ప్రకటిస్తారు. యూదా గోత్రములో కర్మీ కుమారుడైనటువంటి ఆకాను శపితమైన వాటిలో కొంత తీసుకొని ఇశ్రాయేలీల్లో శాపగ్రస్తునిగా శిక్షించబడ్డాడు. ఆకాను పట్టబడిన తర్వాత యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి అని తాను చేసినదంతయు ఆకాను ఒప్పుకుంటాడండి. ఆకాను చేసిన తప్పును బట్టి అతని కుటుంబం అంతా ఆకోరు లోయలో చంపబడ్డారు. వస్తువులను ఆశించి ఆకాను జీవితాన్ని కోల్పోయాడు. జీవమిచ్చే మాటను తిరస్కరించారు. దేవుని ఆజ్ఞను అనుసరించినటువంటి ఆకాను కుటుంబాన్ని, ఆకానుని రాళ్లతో కొట్టి అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి ఆకాను కుటుంబాన్ని శిక్షిస్తారు. మన ఆత్మీయ జీవితంలో కూడా శపితమైనవి ఉంటాయండి. దేవునికి నచ్చనివి, శాపానికి మనల్ని దగ్గర చేసేవి, జీవితాన్ని నాశనం చేసేవి. దేవుడు మనకు బయలుపరిచినవి ఏవిటో మనం గ్రహించాలి. వాటిని తొలగించుకోవడానికి, విడిచిపెట్టడానికి నిర్ణయించుకోవాలి. దేవుని మాటలో నడుస్తూ ఆకాను దేవుని మాటను నిర్లక్ష్యంగా భావించాడు. కుటుంబంతో నశించిపోయాడు. దేవుని పిల్లలమైన మనం దేవునిలో ఉంటూ ఆయన పిల్లలముగా జీవిస్తూ మనం వేటిని ఆశిస్తున్నాం, మన పిల్లలు ఏమి ఆశిస్తున్నారో గమనించుకోవాలి. సరిచేయబడకపోతే నాశనంలోనికి వెళ్ళిపోతాం. మన వద్ద ఉన్న వాటన్నిటికంటే దేవుని మాట గొప్పదండి. మనకు కలిగినవన్నీ గతించిపోతాయి, కానీ ఆయన ఆజ్ఞను మనం గొప్ప చేయగలిగితే అది మనకి జీవాన్ని కలిగిస్తుంది. ఆకాను వస్త్రాలను, వస్తువులను ఆశించి వాటిని పొందుకోవడానికి ప్రయాసపడి దేవుని దృష్టిలో నుండి తప్పించుకోలేక చివరికి మరణాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో ఎవ్వరికీ తెలీదు అని మనం అనుకుంటాం, ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం, కానీ మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు మనము శపితమైన వాటిని కోరుకుంటున్నామా, జీవము కలిగినటువంటి వాటిని కోరుకుంటున్నామో గ్రహిస్తాడు. ఆయన మనము కోరుకున్న వాటిని బట్టి మనకు తీర్పు తీర్చేవారిగా ఉన్నారు కనుక దేవుని మాటకు భయపడి ఆయన మాటను గొప్ప చేసి ఈ లోకంలో ఉన్నటువంటి వెండి, బంగారు, అపరంజుల కంటే ఆయన ఆజ్ఞలను మనం ప్రేమగా ప్రేమించగలిగితే, వాటిని అనుసరించడానికి మన హృదయాల్ని స్థిరపరుచుకోగలిగితే అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తారు. రావలసినటువంటి కీడుల్ని తప్పించి శాపాన్ని తొలగించి మనల్ని నడిపించే దేవుడు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.